30,650 కోట్లు మాత్రమే రైతుల రుణమాఫీ చేసి కాంగ్రెస్ ప్రభుత్వం చేతులు దులుపుకుంది అన్నారు. రైతు భరోసా ఇవ్వటంలో ప్రభుత్వం పూర్తిగా నిర్లక్ష్యం చేస్తుంది అన్నారు. కాంగ్రెస్ పాలనలో ఇప్పటి వరకు 350 మంది రైతులు ఆత్మహత్య చేసుకున్నారని ధ్వజమెత్తారు. తెలంగాణలో అన్ని వర్గాలు కాంగ్రెస్ ప్రభుత్వం మోసం చేస్తుందన్నారు. రైతుల పక్షాన బీజేపీ పోరాటం చేస్తుందని హెచ్చరించారు. ప్రభుత్వం కరెంటు సరిగా ఇవ్వకపోవడంతో పంటలు ఎండిపోతున్నాయని, రైతులకు నష్టపరిహారం చెల్లించి రైతులను ఆదుకోవాలని కోరారు. రైతుల మీద కాంగ్రెస్ పార్టీకి, టీఆర్ఎస్ పార్టీకి చిత్తశుద్ధి లేదన్నారు. కాంగ్రెస్ ప్రభుత్వం రైతుల డిక్లరేషన్ అని చెప్పి మోసం చేసిందని అన్నారు. ఏసంగి ధాన్యం కూడా ఎందుకు ఎక్కువ కొనుగోలు కేంద్రాలు ఏర్పాటు చేసి త్వరితగతిన ధాన్యాన్ని తూకం చేయాలన్నారు. అరే ఉచిత బస్సు